వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. స్టడీ టూర్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర శాసనమండలి శాసనసభను సందర్శించిన ఒడిశా అసెంబ్లీ శాఖల సంబంధిత స్టాండింగ్ కమిటీ. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు చేనేత రంగం ప్రతీక అని పేర్కొన్న స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరుణ్ రెడ్డి. ఆహారం ఔషధంగా మారాలంటే సేంద్రియ వ్యవసాయం మంచిదన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మార్నింగ్ వాక్ లో ప్రజా సమస్యలు తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి రైలయ్య. ఈ నెల 10న నాగార్జున సాగర్ విజయ విహార్ వద్ద జరిగే వరుణ యాగానికి హాజరు కానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించిన నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. సూర్యాపేటకు రైలు వచ్చే వరకు పోరాటం ఆగదు. రైల్వే కోసం విద్యార్థుల గర్జన. రైల్వే సాధన సమితి ర్యాలీకి విశేష స్పందన. హైదరాబాద్ ఐఎన్పిఆర్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బోనాల సంబరాలు. దేవరకొండ చేనేత సహకార సంఘంలో ఘనంగా చేనేత దినోత్సవ వేడుకలు. గ్రామాభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు. వంగపల్లి గ్రామ సర్పంచ్ వగ్గు రవలి రాణా ప్రతాప్ ఆవేదన. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించిన బీజేపీ సర్పంచ్లు, కౌన్సిలర్లు నిరసన. బద్లావ్ జరూరీ, హై మార్పు కావాలి అనే నినాదంతో సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ అంజయ్య. తుర్కల షాపురంలో ఎస్బీఐ మినీ బ్యాంక్ ప్రారంభం. ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం. చేనేత వస్త్రాలు ధరిస్తే ఆరోగ్యమన్న చిందం ప్రకాష్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్ చూద్దాం. ఒడిశా స్టాండింగ్ కమిటీ చైర్మన్ సుధీర్ రంజన్ పదజోషి నేతృత్వంలో విచ్చేసిన సభ్యులకు శాసనమండలి సమావేశ మందిరంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ మరియు కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, అసెంబ్లీ సెక్రటరీ రెడ్ల తిరుపతి, లెజిస్లేటివ్ అధికారులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికి శాల్వలతో సన్మానించి మెమెంటోలు బహుకరించారు. ఒడిశా స్టాండింగ్ కమిటీ చైర్మన్ సుధీర్ రంజన్ పదజోషి నేతృత్వంలో విచ్చేసిన సభ్యులకు శాసనమండలి సమావేశ మందిరంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ మరియు కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, అసెంబ్లీ సెక్రటరీ రెడ్ల తిరుపతి, లెజిస్లేటివ్ అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికి శాలువాలతో సన్మానించి మెమంటోలు బహుకరించారు. అనంతరం తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల శాసనసభలో కమిటీల ఏర్పాటు పనితీరుపై సమావేశంలో చర్చ జరిగింది.
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు చేనేత రంగం ప్రతీక అని స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరుణ్ రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం చేనేత మరియు బౌలి శాఖ ఆధ్వర్యంలో ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరుణ్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో చేనేత వృత్తికి దశాబ్దాల చరిత్ర ఉందని, ఇది కేవలం వ్యాపార వృత్తి మాత్రమే కాదని, ఎంతో సూక్ష్మ నైపుణ్యం, ఓర్పు, క్రమశిక్షణ, సమన్వయంతో కూడిన గొప్ప కళ అని అన్నారు. పద్మశాలి వర్గానికి చెందిన అనేక మంది విద్య, ఉద్యోగ రంగాలలో ఉన్నత స్థానాలను అధిరోహించారని, చేనేత కార్మికుల జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. తరతరాలుగా తమ నైపుణ్యంతో చేనేత కళను సజీవంగా ఉంచుతున్న నేతన్నల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. చేనేత రంగం అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, ఈ రంగానికి మరింత ప్రోత్సాహం అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి వినియోగించడం ద్వారా నేతన్నలకు అండగా నిలవాలని, స్వదేశీ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 17 నుంచి అమలులోకి రానున్న చేయుత పెన్షన్ పథకానికి అర్హులైన చేనేత కార్మికులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 50 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యాపార దృక్పథంతో పాటు స్వయం శక్తితో జీవనాధారాన్ని మరింత బలోపేతం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని చేనేత కార్మికులకు సూచించారు. చేనేత సంఘం చైర్మన్ దత్త గణేష్, మాజీ జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం మాట్లాడారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన, వ్యక్తిత్వ వికాస్ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లాకు చెందిన పలువురు చేనేత కళాకారులు, నేతన్నలను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో చేనేత బౌలి శాఖ ఏడీ గోవిందయ్య, ప్రసాద్, దత్త గణేష్, కర్నాటి వెంకటేశం, యాదగిరి శ్రీనివాస్, గంచి మురళి సత్యనారాయణ, చేనేత కళాకారులు, అధికారులు పాల్గొన్నారు. ఆహారం ఔషధంగా మారాలంటే సేంద్రియ వ్యవసాయం మంచిదని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చండూరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు మరియు సామర్థ్య వృద్ధి కార్యక్రమాలపై చండూరు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, నూతనంగా ఎన్నికైన సర్పంచులతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఆహారం ఔషధంగా మారాలంటే సేంద్రియ వ్యవసాయం మంచిదని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చండూరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు మరియు సామర్థ్య వృద్ధి కార్యక్రమాలపై చండూరు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, నూతనంగా ఎన్నికైన సర్పంచులతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. చండూరు మండల వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధికి సంబంధించిన వివరాలను 17 శాఖలకు చెందిన అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ సంబంధించిన జరిగిన చర్చలో మునుగోడు నియోజకవర్గంలో ఆయిల్ ఫామ్ సాగులో రైతులకు ఆయా ఖర్చు వచ్చే లాభాలకు సంబంధించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలో రైతులను ఆయిల్ ఫామ్ సాగుకు దృష్టి మర్చేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులు ఆదేశించారు. ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున పెంచేలా చర్యలు తీసుకోవాలని మునుగోడు నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. సేంద్రియ వ్యవసాయం అంటేనే మునుగోడు నియోజకవర్గం గుర్తెచ్చేలా
ఇప్పటి నుండే రైతులను ప్రోత్సహించాలని కోరారు. ప్రతి గ్రామం నుండి నిబద్ధతతో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను ఎంపిక చేసి వారి ద్వారా మిగతా రైతులను కూడా ప్రోత్సహించేలా చూడాలన్నారు. సేంద్రియ పంటలకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే బాధ్యత నాదని, భవిష్యత్తులో మునుగోడు నియోజకవర్గం సేంద్రియ పంటలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడమే ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో పాటు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, చండూరు మండల వివిధ శాఖల అధికారులు, చండూరు మండల గ్రామ సర్పంచులు పాల్గొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాము. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గారి నాయకత్వం. కోమటిరెడ్డి రాజగోపాల్ తాత జరిగే ఇంకెంక కింద పోవాలి. ఓకే రైట్ అన్న. ఓకే సార్. ఈనాడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మరి ఈ ప్రోగ్రాం చేసిన అభ్యర్థులకు రాజగోపాల్ గారికి, అదేవిధంగా డిసిసి అధ్యక్షులు గారికి, మరి చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాస గారికి, మరి కోడి గిరిబాబు గారికి, కోడి పద్మశాల సంఘం గురభిక్ష గారికి, మరియు తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర అప్పట్లో మరి కొండలక్ష్మి బాబుజీ గారు ఆవేశంలో కూడా మరి చంద్రమండలం వద్ద ధర్నా చేసి స్వరాష్ట్రకు ఎంతైనా కృషి చేసిందో, మరి తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా మన నాయకుడు రాజగోపాల్ గారు కూడా పార్లమెంట్ లో తన దగ్గర శైలిలో మాట్లాడి ఇక్కడ జరుగుతున్న మరి ఉద్యమం గురించి ఇవాళ మీరు చేసిన దానికి కూడా ఎటువంటి పాత్ర లేదు. ఎందుకంటే ఎవరో రాష్ట్ర స్థాయిలో ఎటువంటి పాత్ర లేకుంటే మంత్రులే వాళ్ళు యాదగిరిగుట్ట పట్టణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లేలయ్య శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో స్వయంగా పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యాదగిరిగుట్ట పట్టణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాతగుట్ట రోడ్డు, బీసీ కాలనీ, నల్ల చెరువు, అంగడి బజార్, బాలికల వసతి గృహం, పెద్దమూరి తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఐలయ్య విస్తృతంగా పర్యటించారు. జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నల్ల చెరువు అభివృద్ధి పనులను, పాతగుట్ట రోడ్డు పనులను పరిశీలించారు. బీసీ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని ఎమ్మెల్యే పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలికల వసతి గృహంలో విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి వారి చదువు, వసతి, భోజనం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి అనువైన స్థల పరిశీలన చేశారు. అనంతరం పాతగుట్ట ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాతగుట్ట వద్ద ఉన్న కల్లు కాంపౌండ్ను సందర్శించిన ఎమ్మెల్యే బి లేలయ్య గౌడన్నలతో ఆత్మీయంగా మాట్లాడారు. వారి కోరిక మేరకు కల్లును స్వీకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గౌడు వృత్తిదారుల సమస్యలను తెలుసుకొని వారికి అండగా ఉంటామని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ వాణి భరత్ గౌడ్, ముఖ్యర్ల మల్లేష్, శ్రీధర్, 9వ వార్డు కౌన్సిలర్ ధనలక్ష్మి, మధు, నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సపోర్ట్ అన్న మా గమనంలో మంచి సపోర్ట్ ఉన్నాడు. దిగురు 12 మంది దిగని రాజు కాంటాక్ట్ కలిపోయా ట్రైను చెట్ల కలపకుండా ట్రైన్ చక్కగా పక్క కలపచ్చు. ఉంటాయినా అన్న వాళ్ళు షటర్ వాళ్ళకే కదా ఆడ షటర్ పనులు రోడ్డు మీద ఉండేది రోజు ఫోటోలు కొడుతుంది డబ్బులు చేత రమేష్ ఇది మొన్న శ్మశాన కాల్చడం మేడం ఇదే తొందరగా కంప్లీట్ చేయండి. ఎన్ని నెలలు తీస్తావు ఇది? ఎన్ని నెలలు తీస్తావు? పక్క రైట్. ఓకే రైట్. లేకపోతే షాప్ పర్పస్లో బ్రేక్ఫాస్ట్ ఏమేమి పెడుతున్నారు రోజు? అన్నంటే రోజు ఇడ్లీ, జీరా రైస్, ఇడ్లీ, పులిహోర, బోండా. మీకు సరిపోయేంత పెడుతురా లేకపోతే గింతే అంటురా? సరిపోయేంత తింటురా? మధ్యాహ్నం భోజనం ఎట్లుంటుందిరా స్కూల్లో? ఆడ కూడా స్కూల్ ఎట్లుంటుంది? మంచిగా పెడుతురా? సన్న బియ్యం వస్తుంది కదా పుల్లు వస్తుంది కదా అమ్మా? ఏంద్రా ఎందుకైతుంది చెప్పినాను ఏముందిరా? ఎందుకు రోజు బియ్యం చేస్తలేరా? చెరిగి వంటలేరా? చేస్తారు సార్, ఒక్కొక్కసారి చేస్తారు సార్. మేడం లేనప్పుడు చేయరు సార్. మొత్తం వాళ్ళకి చాలా వాళ్ళే ముట్టేస్తున్నారా? కమిషనర్ గారు అవసరం మీరు కూడా పోండి. మీరు ఎప్పుడు మధ్యాహ్నం పూట పోయి మీరు వార్డు ఎవరికి వస్తుంది? ఏ వార్డు అయినా ఫస్ట్ వార్డు మీరు పోయి ఒకసారి చూడండి. నేను కూడా సడల్ విజిట్ ఒకసారి చేస్తాను. మేడం పిల్లలైతే అబద్ధం మాట్లాడితే ఓల్డ్ స్టాక్ అయితే దాన్ని రిప్లేస్ చేసి మళ్ళీ తీసుకోండి. మెయింటైన్ చేయాలి అంతే. ఏమంటున్నా, మనం సన్న బియ్యం ఇస్తున్నాం, మంచి ఫుడ్ ఇస్తున్నాం, క్వాలిటీ ఫుడ్ అయితేనే బాగుంటుందని పెడుతున్నాం. మరి వాళ్ళు వండేటోళ్ళు కూడా కరెక్ట్ చేస్తారా? మీరు ఉన్నప్పుడు అవుతారా, మీరు లేనప్పుడు అవుతారా అంటున్నారు. దాన్ని చూడరు. సడన్ విజిట్ చూస్తే మాత్రం వాళ్ళని సస్పెండ్ చేసి ఉంటారు. దాన్ని మేము పెట్టేసేయి నువ్వు అది తీసుకో. మేడం ఇక్కడ కొంచెం కూర్చోండి. ఎవరికి థ్యాంక్ యూ? సార్కు. అందరికి చైర్లు ఇచ్చింది సార్ శ్రీనివాస్ నాయుడు గారు.
పేద పిల్లల కోసం ఎప్పుడు ఇట్నే సాయం చేస్తుంటాడు. అడగగానే అడిగిందే తడుగా 100 మందికి ధన్యవాదాలు. ఇంగ్లీష్ తెలుగు ధన్యవాదాలు. రోజు ఒక మినారా అన్నదమ్ములు ఈరోజు ఆలయ నియోజకవర్గంలోని యావత మండలం మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్ పెట్టడం జరిగింది. దాంట్లో గౌరవ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మా స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రజాపాలన ద్వారా అర్హులందరికీ పాలాలన్న లక్ష్యంతో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం పేదోడు సొంత ఇంటికాడ నెరవేర్చాలి, మొదటి విడత ఇచ్చినటువంటి ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి ఆగస్టు 15 నుంచి అర్హులందరికీ మళ్ళీ రెండో విడత ఇంధనం ఇళ్ళు, పెన్షన్లు, రేషన్ కార్డు కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి స్వయంగా ప్రజల వద్దకే వెళ్ళాలనే ఉద్దేశంతో గతంలో లీడతానికి ప్రజలు పోయేది, కానీ ఇప్పుడు ఆలేరు ప్రజలు ఆస్వాదించారు కాబట్టి ఆలేరు సేవకుడిగా ప్రజల వద్దకే నేను వెళ్తున్నా. ప్రతి ఇల్లు చూస్తున్నా, వాళ్ళ సమస్యలు అర్హత ఉంటే ఎమ్మడే అక్కడనే ఇల్లు మంజూరు చేసి, అదేవిధంగా విడోలు కానీ, ఒంటరి మహిళలు కానీ, వికలాంగులు కానీ ఈ ఆగస్టు 15 నుంచి పెన్షన్లు కూడా ఇవ్వాలనే లక్ష్యంతో ఈ మార్నింగ్ వాక్ ద్వారా ప్రతి వార్డు ఇప్పటికీ సుమారు 9 వార్డులు తిరగడం జరిగింది. డ్రైనేజ్ సమస్య, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్ల సమస్య, గత ప్రభుత్వంలో మున్సిపాలిటీలను పూర్తిగా నిర్వీర్యం చేశారు కాబట్టి ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో టీఎఫ్ఐసిటీ నిధులు 15 కోట్లు, అదేవిధంగా పురపాలక నగరాభివృద్ధి కోసం 15 కోట్లతోటి కొత్తగా రోడ్లు. గతంలో ఇక్కడ మేము చిన్నప్పుడు నడుచుకుంటూ వచ్చేది పాత లక్ష్మోత్సవమని, మరి దానికి గత ధనిక రాష్ట్రంలో కనీసం ఎలకతో కొంత రోడ్డు కూడా లేకపోతే డబుల్ రోడ్ శాంక్షన్ చేసుకొని ఇలా డ్రైనేజీ కంప్లీట్ అయింది. సీసీ రోడ్డు కూడా వేసుకుంటున్నాం. ఎందుకంటే పాత లక్ష్మోత్సవం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తారు కాబట్టి ఆ కొత్త టెంపుల్తో పాటు ఈ పాత లక్ష్మోత్సవ టెంపుల్ కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ముఖ్యంగా మొన్న ఎండోమెంట్ మంత్రి గారు కొండా సురేఖ గారు వచ్చినప్పుడు హాస్టల్ను విజిట్ చేయడం జరిగింది, మహిళా హాస్టల్ను. ఆ మహిళా హాస్టల్లో కొన్ని సౌకర్యాలు తక్కువనే ఉంటే అక్కడ పిల్లలకు కూర్చోడానికి స్టడీ మెటీరియల్ కానీ స్టడీ చైర్లు కూడా ఇప్పించడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం చేపడుతున్నటువంటి బ్రేక్ఫాస్ట్ ఎంత బాగుందంటే, హాస్టల్ అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులే చదువుకుంటారు కాబట్టి చదువులో కూడా సమూల మార్పులు తీసుకొచ్చి హాస్టళ్ళకు సంబంధించి డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు, అదేవిధంగా పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందియాలనే లక్ష్యంతో ఈ ప్రజాప్రభుత్వం ఉంది. అందులో ఇవాళ మా చిన్నారులో ఒక సుమారు 120 మంది మా చెల్లెళ్ళతో కలిసి భోజనం అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చేయడం జరిగింది. చాలా చక్కగా ఈ ప్రోగ్రాం నడుస్తుంది. పౌష్టికాహారం అందించడం పాటు ప్రభుత్వ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఇవాళ తెలంగాణ భారతదేశంతో కాదు ప్రపంచ దేశాలతో పోటీపడంగా విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చి విద్యా విధానంలో నాణ్యమైనటువంటి విద్యతో పాటు బ్రేక్ఫాస్టు, మిడ్ డే మీల్స్ కూడా మంచి సన్న బియ్యంతో పాటు భోజనం అందిస్తున్నాం. ఇలా మార్నింగ్ వాక్ ద్వారా మున్సిపాలిటీకి సంబంధించి సమస్యలు, అదేవిధంగా ఇండ్ల పురోగతి, కొత్త ఇండ్లు మంజూరు, పెన్షన్లు మంజూరు విషయంలో ప్రతి వార్డు ఇల్లు తిరగడం జరిగింది. దీంట్లో పాల్గొన్నటువంటి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్లకు, అదేవిధంగా మా స్థానిక నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ప్రజాపాలనలో ప్రజలు లీడర్ల దగ్గర కాదు, నాయకుడు అంటోడు ప్రజల దగ్గర పోవాలి, ప్రతి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళ ఇండ్ల దగ్గర పోవాలి, వాళ్ళ ఇళ్ళ సమస్యలు పోవాలనే ఈ తెలంగాణలో కొత్త వరబడి ఆలయ నియోజకవర్గంలో ఇప్పటికీ ప్రతి వారం ఒక పెద్ద గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో మార్నింగ్ వాక్ ద్వారా అధికారులు ఎక్కడికక్కడ పిలిపించి అక్కడనే సమస్యలు పరిష్కరించే విధంగా ఈ మార్నింగ్ వాక్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మార్నింగ్ ద్వారా సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం. ఇంకా పెద్ద సమస్యలు ఉంటే మా ముఖ్యమంత్రి గారితో, గౌరవ ఇన్ఛార్జి మంత్రులతోటి ఎక్కువ నిధులు తెచ్చి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తాము. థ్యాంక్ యూ. ఈ నెల 10న నాగార్జున సాగర్ సమీపంలోనే విజయ విహార్ వద్ద నిర్వహించనున్న వరుణ యాగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారన్న ప్రాథమిక సమాచారం మేరకు ఏర్పాట్ల విషయమై నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ శుక్రవారం నాగార్జున సాగర్ సమీపంలోనే విజయ విహార్ను సందర్శించారు. వరుణ యాగం నిర్వహించే యాగస్థలి, ప్రవచనశాల, యాగ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, ఇతర సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. వరుణ యాగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్న దృష్ట్యా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
యాగశాల ఏర్పాటు చేసే ప్రదేశం, బారికేడింగ్, పగోడాల ఏర్పాటు, ప్రవచనశాల, టెంట్లు, ఎల్ఈడీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేసిన ప్రాంతాలు, వివిధ ప్రాంతాల నుండి యాగం నిర్వహించేందుకు వచ్చే ఋత్వికులు, అర్చకులకు వసతి సౌకర్యాల వంటి ఏర్పాట్లు అన్నీ చేయాలని చెప్పారు. అంతేకాక అన్ని చోట్ల బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, ప్రవచనాలు వినేందుకు బయట నుండి వచ్చే సాధారణ ప్రజలకు, యాగానికి హాజరయ్యే ప్రముఖులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కానున్న దృష్ట్యా యాగశాల వద్ద యాగాన్ని తిలకించేందుకు అవసరమయ్యే ఏర్పాట్లతో పాటు బందోబస్తు, ఇతర ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. విజయ విహార్ మొత్తం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కోటేశ్వరరావును ఆదేశించారు. అలాగే అవసరమైన చోట పగోడాల ఏర్పాటుతో పాటు తాగునీరు, మూత్రశాలలు, ముందు రోజు నుండి యాగానికి వచ్చే ఋత్వికులు, అర్చకులకు భోజన, వసతి సదుపాయాలు కల్పించాలన్నారు. పోలీస్ శాఖ తరఫున అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, వరుణ యాగం నిర్వహించే స్థలం మొత్తం ప్లాన్తో సహా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అదనపు ఎస్పీ రమేష్, మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి, యాదాద్రి దేవాలయ డిప్యూటీ డీఈఓ మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి, యాదాద్రి దేవాలయ డిప్యూటీ ఈఓ డి భాస్కర్, జిల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కె భాస్కర్, డిఎస్పీ రవి, ఆర్ఐ శ్రీనివాసరెడ్డి తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు. సూర్యాపేటకు రైల్వే లైన్ సాధించాలన్న ఆకాంక్షలు విద్యార్థుల నినాదాలతో మరోసారి మారుమోగింది. రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విద్యార్థుల భారీ ర్యాలీ ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా సాగింది. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సూర్యాపేటకు రైల్వే లైన్ కావాలి, ఇచ్చిన రైల్వే లైన్ను మార్చడం సిగ్గు, రైల్వే ఉద్యమానికి ప్రజలంతా మద్దతివ్వాలి, రైల్వే కోసం స్థిరంగా పోరాడతాం, రైల్వే ఉద్యమం వర్ధిల్లాలి అంటూ చేసిన నినాదాలతో పట్టణ వీధులు మారుమోగాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు సూర్యాపేటలోని ఎల్ఐసి భవనం వద్ద ప్రముఖ విద్యావేత్త, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొల్లు మధుసూదన్ రావు జెండా ఊపి ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. అక్కడి నుండి కొత్త బస్టాండ్కు చేరుకున్న ర్యాలీ అనంతరం ఎంజీ రోడ్డు మీదుగా సాగి వాణిజ్య భవన్ చౌరస్తాకు చేరుకుంది. అక్కడ ర్యాలీ బహిరంగ సభగా మారింది. దారి పొడవునా విద్యార్థుల నినాదాలు ఉత్సాహంగా రైల్వే సాధన ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించాయి. రైల్వే సాధన సమితి కన్వీనర్ డేగల జనార్దన్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కార్యదర్శి శివకుమార్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, రైల్వే సాధన సమితి కో కన్వీనర్లు డాక్టర్ రమేష్ చంద్ర, రాచూరి ప్రతాప్, తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యదర్శి కె ధర్మార్జున్, ప్రముఖ వైద్యులు డాక్టర్ వి రామ్మూర్తి, రైల్వే సాధన సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ కె రంగారెడ్డి, యామా ప్రభాకర్, కొత్తపల్లి రేణుక, టీఆర్పీ జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, ప్రముఖ విద్యావేత్త తీకుల్లా సాయిరెడ్డి, చలపతిరావు, విశ్రాంత ఉపాధ్యాయులు ఎల్లారెడ్డి తదితరులు ప్రసంగించారు. సూర్యాపేటకు రైలు రావడం ఈ ప్రాంత ప్రజల న్యాయమైన హక్కని వక్తలు స్పష్టం చేశారు. 2 తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య కీలక ప్రాంతంగా ఉన్న సూర్యాపేటను ఇప్పటికీ రైల్వే లైన్కు దూరంగా ఉంచడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. దేశ రైల్వే అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలకు తగిన న్యాయం జరగడం లేదని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట ప్రాంత ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ గుర్తించి తక్షణమే రైల్వే లైన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రైల్వే సాధించే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని, రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు.
కార్యక్రమంలో సామాజిక నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు, న్యాయవాది అయోధ్య, వెంకట్ యాదవ్, కె మంజుల, అక్కనపల్లి రాము, సముద్రాల రాంబాబు, మారోజు కృష్ణమూర్తి, పీడీఎస్యు నాయకులు అఖిల్, సింహాద్రి, పిడమర్తి ఉమేష్, దంతాల కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ విజయవంతానికి సహకరించిన వివిధ కళాశాలల యాజమాన్యాలకు, అధ్యాపకులకు రైల్వే సాధన సమితి కృతజ్ఞతలు తెలిపింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సంబరాలు సమాచార పౌర సంబంధాల శాఖ ఐ&పిఆర్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. కార్యాలయ ప్రాంగణమంతా వినూత్న రీతిలో అలంకరించి భక్తిభావం ఉట్టిపడేలా వేడుకలను నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన ఘట్టాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సంబరాలు సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. కార్యాలయ ప్రాంగణమంతా వినూత్న రీతిలో అలంకరించి భక్తిభావం ఉట్టిపడేలా వేడుకలను నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన ఘటాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుల నడుమ మహిళా ఉద్యోగులు తలపై బోనాలను ఎత్తుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా పోతురాజుల విన్యాసాలు, వారి నృత్యాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తీన్మార్ దరువులకు అనుగుణంగా శివసత్తుల పూనకాలు, పోతురాజుల కొరడ గలిబింపులు అదనపు హంగులను అయినాయి. ఈ కార్యక్రమంలో ఐ&పిఆర్ ఉన్నతాధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, కార్యాలయ సిబ్బందికి శుభం కలగాలని ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థించారు. భక్తులకు తీర్థప్రసాదాల వితరణతో వేడుకలు విజయవంతంగా ముగిశాయి.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చేనేత రంగంలో వస్తున్న మార్పులు నేటి సమాజంలోనే టెక్నాలజీతో వృత్తిలో నేడు సాఫ్ట్వేర్ రంగంతో సమానంగా ఉపాధి కల్పన పొందేందుకు అవకాశాలు కల్పించుకున్నట్లు వీటిని మరింత భవిష్యత్ తరాలకు విస్తరింపజేయాలని దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు చేనేత సహకార సంఘం చైర్మన్ చెరుపల్లి బాలరాజులు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవరకొండ పట్టణంలోని చేనేత సహకార సంఘం భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు. చేనేత రంగం వస్తున్న మార్పులు నేటి సమాజంలో టెక్నాలజీతో వృత్తి నేడు సాఫ్ట్వేర్ రంగంతో సమానంగా ఉపాధి కల్పన పొందేందుకు అవకాశాలు కల్పించనున్నట్లు వీటిని మరింత భవిష్యత్తు తరాలకు విస్తరింపచేయాలని దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు చేనేత సహకార సంఘం చైర్మన్ చెరుపల్లి బాలరాజులు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవరకొండ పట్టణంలోని చేనేత సహకార సంఘం భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు. చేనేత సహకార సంఘం సంఘాల ఆధ్వర్యంలో పద్మశాలీల ఆరాధ్య దైవం కీర్తిశేషులు కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జరిగిన కార్యక్రమానికి సభాధ్యక్షులుగా చేరిపల్లి బాలరాజు అధ్యక్షత వహించగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రతి సభ్యుడు చేనేత సహకార సంఘాల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. ప్రభుత్వం వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి కార్మికులకు ప్రభుత్వ రాయితీతో కూడిన రుణాలు అందించాలని, చేనేతల ఆర్థిక బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ పున్నా వెంకటేశ్వర్లు, చేనేత సహకార సంఘం డైరెక్టర్స్ గుర్రం విజయలక్ష్మి, రాపోలు భారతమ్మ, వనం శ్రీనివాసులు, సిలివేరు స్వామి, నందీశ్వర్, పగిడిమారి శ్రీనివాసులు, ముసిని అంజన్, కౌన్సిలర్లు పులిజాల భవానీ, జానీ, గాజుల సావిత్రి, మురళి, సిలివేరు చంద్రమౌళి, సిరిపోతు శ్రీరాములు, మానస, మణిదీప్, గాజుల జనార్దన్, వనం పుష్పలత, పగిడిమేరి సత్యమూర్తి, ఇడం చంద్రమౌళి, పున్నా భిక్షమయ్య, చెరిపెల్లి జయలక్ష్మి, సంగిశెట్టి జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘంలో ఇంతమంది ఈరోజు ఇంతమంది అటెండ్ కావడం చాలా సంతోషం. సంఖ్యాపరంగా చూసుకుంటే దేవరకొండలో చేనేతకు సంబంధించి వృద్ధి చేయకపోవచ్చు, కానీ కులానికి సంబంధించిన వాళ్ళు మనమే పెద్ద సంఖ్యలో ఉంటాం. కానీ ఈరోజు చూస్తే 80 మంది వచ్చారు, చాలా సంతోషం. గతంలో ఈ యొక్క చేనేత సహకార భవనంలో చేనేత దినోత్సవం జరుపుకోకపోవడం కూడా దురదృష్టకరం. ఎన్నోసార్లు కార్యక్రమాలు చేసుకున్నామంటే కూడా గతంలో ఉన్న నేను విమర్శిస్తలేను, కానీ ఈ కార్యక్రమాన్ని బయటోపేతం చేసుకున్నాం. ఈరోజు సంతోషం ఏంటంటే ఈ కొత్త కార్యక్రమానికి వచ్చినాక ఈరోజు ఈ కార్యక్రమం చేసుకున్నందుకు చాలా సంతోషం. ఇంతకుముందు సోదరి మరియు జయలక్ష్మి గారు కానీ వారి స్ఫూర్తి చేనేత ఉద్యమం అంటే స్వదేశీ, అంటే ఈ దేశాన్ని మనమే మనం పాలించుకోవాలి, మనమే చేసుకోవాలి గొప్ప నినాదంతో ఆ రోజు పూజ మహాత్ముడు దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని చెప్పని. స్వదేశీ అంటే కేవలం మన బట్టలు ధరించడం కాదు, మన జాతీయ ఉత్పత్తిని స్థూల జాతీయతను పెంచుకోవడం. ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్తున్నారు విదేశీ వస్తువులు బహిష్కరిద్దాం, మన యొక్క స్వదేశీ వస్తువులే మేడ్ ఇన్ ఇండియా, మేకింగ్ ఇండియా అనేది ఇప్పుడు చెప్తుండో అది గతంలోనే దేశ స్వాతంత్రంలోనే మన వస్తువులు మనం ధరించి మన వాళ్ళకు మన ఉపాధి కల్పించాలి, మనల్ని మనం గౌరవించుకోవాలి. నేను కట్టుబడి ఏంటంటే ఓన్లీ చేనేత సహకార సంస్థలకు సంబంధించిన ప్రతి విషయాన్ని స్వతంత్ర ప్రభుత్వానికి బాధ్యత తీసుకుని కట్టుబడి ఉంటా.
ఈ విషయంలో మాత్రం మనం కుల సంఘం ద్వారా చేస్తున్నాం కాబట్టి సంఘపక్షాన్ని పెట్టకుండా నా ఇంటి ముందుగా నా సొంత అభిప్రాయంతో ఇంతమంది మా డైరెక్టర్లు ఉన్నా వాళ్ళ ఆర్థిక సహాయం చేయగలుగుతారని చేయండి, లేదంటే చూద్దాం వాళ్ళ ఆధారంలో ఏమైనా చేయగలుగుతాం. నేను 2,116 రూపాయలు నా సొంత ద్వారా హెల్ప్ చేస్తున్నా. అది మా డైరెక్టర్ పొలం శ్రీనివాసులు గారు కూడా 2,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంకొక ప్రొఫెసర్ గారు మా డైరెక్టర్ కూడా స్పందిస్తే చూద్దాం. మా అవార్డు గ్రహీత భిక్షమాన గారు కూడా చక్క భిక్షమాన గారు 1,000 రూపాయలు ప్రకటించారు. అట్లాగే ఇప్పుడు మన దగ్గర జియో ట్యాగ్ లేకుంటే ఇంతకుముందు గతంలో పోయినసారి చెప్పారు మనకు జియో ట్యాగ్ లేదు, జియో ట్యాగ్ కల్పించట్టు మన సూపర్వైజర్ స్థలం ప్రకటించి అక్కడ అందరికీ కూడా ఎవరైతే ఆ ఉత్సాహులు ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా ఎవరెవరు ముందుకు వస్తారో వాళ్ళకి తప్పకుండా కూడా మొక్కలకి ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. దానికి మన ఎమ్మెల్యే గారు కూడా స్పందించి సరే నా వంతు కృషి మీకు తప్పకుండా ఎల్లవేళలా ఉంటుంది అన్నారు. దాన్ని కూడా మీరు వినియోగించుకొని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అదే విధంగా ఇప్పుడు అందరూ చెప్పిన విధంగా చేనేత అవసరాలను ఇక్కడే మన ఒక షాప్ అంటూ స్పెషల్ గా పెట్టి చేసినట్టయితే అందరూ కూడా ఎక్కడో పోజపల్లి అటు వెళ్ళి కొనుక్కుంటున్నారండి. అవే ఇక్కడ మనం ఉత్పత్తి చేసినట్టయితే ఇక్కడ కూడా ముందుకు తీసుకెళ్తారు. అందరూ కూడా చేనేత అవసరాలు మనం తప్పకుండా ధరించాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రతి సోమవారం మనం చేనేత వస్త్రాలనే ధరించాలని కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు కూడా అందరూ చేనేత వస్త్రాలే ధరించుకొని రావాలని కూడా చెప్పడం జరిగింది. దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మన అవసరాలను మనమే మన వాళ్ళని మన కార్మికులను మన గౌరవించకపోతే వేరే ఎవరికి గౌరవిస్తారండి. కనుక అందరూ కూడా ప్రతి సోమవారం కూడా అందరూ వాళ్ళకి స్పెషల్ ఆఫర్ ప్రైజ్ మన ప్రెసిడెంట్ గారు ప్రకటిస్తారు. తప్పకుండా ఆ దాన్ని అందరూ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని మరొక వారు చప్పట్లు కొట్టండి. ఎందుకంటే వంగపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ వంగపల్లి గ్రామాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న తమ కృషిని చూసి ఓర్వలేక గొంగిడి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వంగపల్లి గ్రామ సర్పంచ్ వగ్గురవలి రాణా ప్రతాప్ అన్నారు. గురువారం వంగపల్లి గ్రామంలో వారు స్థానిక వార్డు మెంబర్లు, నాయకులు, గ్రామ ప్రజలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వంగపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ వంగపల్లి గ్రామాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న తమ కృషిని చూసి ఓర్వలేక గొంగడి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వంగపల్లి గ్రామ సర్పంచ్ వగ్గు రవలి నారా ప్రతాప్ అన్నారు. గురువారం వంగపల్లి గ్రామంలో వారు స్థానిక వార్డు మెంబర్లు, నాయకులు, గ్రామ ప్రజలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమపైన గొంగడి రాజశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలు అసత్య ప్రచారమని తేలిపోయిందని అన్నారు. ఎందుకంటే తాము సర్వే నెంబర్ 122లో చెట్లు నాటుతుంటే 121వ సర్వే నెంబర్ గురించి ఆయన మాట్లాడుతూ అసత్య ప్రచారాలు చేస్తూ ఏ ఆధారాలు లేకుండా మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే గ్రామ ప్రజల సమక్షంలో క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తాము గొంగడి రాజశేఖర్ రెడ్డి నుండి 30 లక్షల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేసినట్లు ఏదైనా ఆధారాలు కానీ, ఫోన్ కాల్స్ లేదా ప్రత్యక్షంగా మాట్లాడిన ఏ ఆధారాలున్నా వాటిని చూపించాలని అన్నారు. లేకపోతే ఆయన బహిరంగంగా ప్రజల సమక్షంలో క్షమాపణ చెప్పాలని అన్నారు. తమపై నిరాధారమైన లేనిపోని ఆరోపణలు చేసిన విషయంపై యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ సిఐ భాస్కర్రావుకు ఫిర్యాదు చేశామని చెప్పారు. 122 సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమి 17 గుంటలు ఉండగా 6 గుంటలు రోడ్డు విస్తీర్ణంలో పోయిందని, మిగిలిన 11 గుంటల భూమిలో తాము ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటించామని అన్నారు. వాటిని గొంగడి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి సమాచారం లేకుండా తొలగించారని అన్నారు. ఆయన ప్రభుత్వ భూమి నుండి బాట వేసుకోవడం నిబంధనలకు విరుద్ధమని, ఈ విషయమై తాము ఎన్నిసార్లు గ్రామ పంచాయతీకి పిలిపించినా సమాధానం ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వ భూమిలో నాటిన మొక్కలు తొలగించడమే కాకుండా 30 లక్షల రూపాయలు డిమాండ్ చేశామని, తమపై నిరాధారమైన ఆరోపణలు చేసిన రాజశేఖర్ రెడ్డి ఆధారాలు ఉంటే చూపాలని డిమాండ్ చేశారు. తాము దళితులమైనందునే ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని అన్నారు.
ఈ సమావేశంలో 4వ వార్డు సభ్యుడు కె వినోద్ కుమార్, నాయకులు రేగు సిద్ధిరాములు, రవి, మల్లేష్ తదితరులతో పాటు గ్రామ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ఒక దళిత సర్పంచ్ ఇవన్నీ ఇంతకుముందు ఉన్న సర్పంచ్ల కంటే కూడా చాలా గ్రామానికి చాలా పనులు చేస్తుండు, అంబులెన్స్ పెట్టిండు, కొన్ని రకాల పనులు కూడా బాగా చేస్తుండు అనే ఓర్వలేక ఇవన్నీ ఈ రవలి రాణా ప్రతాప్ సర్పంచ్ మీద లేనిపోని అబండాలు వేసుకుంటూ వెనుక ఉండి ఎవరో నడిపిస్తారని మాకు ఈ గ్రామ ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మీ అందరికీ నాకు ధన్యవాదాలు. వంగపల్లి గ్రామస్తుని 121, 122 సర్వే నెంబర్ల గవర్నమెంట్ ల్యాండే. ఇప్పుడు మొక్కలు నాటడం జరిగింది. నాటించినప్పుడు కూడా ఆయనకు తెలుసు, మరి అప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? కావాలని చెప్పి కూడా 500 మొక్కలు మొత్తం దాన్ని దర్శనం చేయడం జరిగింది. రాణా ప్రతాప్ పని చేయడం వల్ల ఓర్వలేక దీన్ని అనవసరంగా దాన్ని రాతంతం చేసి దీన్ని కావాలని కొంతమంది వ్యక్తులు దీన్ని ఖరాబ్ చేయాలని చేస్తారు. దీన్ని ఎట్లకెళ్ళి కూడా ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అన్న రేగు సిద్ధిరాములు, నేను వంగపల్లి గ్రామ నివాసిని. వంగపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 122లో క్రితంలో రెవెన్యూ వాళ్ళు సర్వే చేసి 10 గుంటల గ్రామ పంచాయతీ భూమి ఉందని అక్కడ క్లియర్గా హద్దులు నాటడం జరిగింది. ఆ హద్దుల గుండా ఒక వ్యక్తి అక్రమ వెంచర్ చేసి అందులో నుంచి దారి ఏర్పాటు చేస్తే మా సర్పంచ్ గారు పాలకవర్గం ముందుకొచ్చి దాన్ని అక్రమ దారి అని నిర్ధారించినందుకు అతని పైన అక్రమమైన ఆరోపణలు, నన్ను డబ్బు డిమాండ్ చేసిందని లేనిపోయిన ఆరోపణలు పెట్టడం జరిగింది. మీడియా ద్వారా నేను మీకు ఏమి తెలియజేస్తున్నానంటే, అది అక్రమ భూమా కాదా, గ్రామ పంచాయతీ భూమా కాదా, ఒకసారి మీరు రెవెన్యూ అధికారులను అడిగి మీరు నిర్ణయించి, ఒకవేళ మా సర్పంచ్ భర్త కనుక డబ్బులు డిమాండ్ చేస్తే ఆధారాలు తీసుకొని రమ్మనండి. మేము ఏ దానికైనా మా సర్పంచ్ గారు కానీ గ్రామ ప్రజలు కానీ మేము సిద్ధంగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తాం. మేము 3rd రోజు చెట్లు నాటించడం జరిగింది. అదే నైట్ 3rd రోజు ఆయన చెట్లు డిస్మాంటల్ చేయడం జరిగింది, గొంగిడి శేఖర్ అనే వ్యక్తి. నెక్స్ట్ డే రోజు కూడా మేము ఉప సర్పంచ్ రోజు పాలకవర్గం అందరం కలిసి మాట్లాడినాం. ఇంకోసారి పిలిపియండి అన్న, మరి ఎట్లా చెట్లు తీసేపించింది అనేది కూడా చెప్పినాం. కానీ అప్పుడు కూడా మాకు ఎలాంటి ఆయన దగ్గర నుంచి ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు కూడా మాకు ఎలాంటి స్పందన లేదు. ఇంకా పోయి కలెక్టర్ గారికైనా మీడియా మిత్రులకైనా ఇట్లా సర్పంచ్ భర్త రాణా ప్రతాప్ అనే వ్యక్తి నన్ను ఇట్లా 30 lakhs అడుగుతున్నాడనే న్యూస్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. నీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకసారి చాలా క్లియర్ గా నువ్వు చదువుకునే ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే నా భర్త నీ దగ్గరకు వచ్చి అడిగిన 30 lakhs నీకు లంచం అడిగినాడని ఏదైనా ప్రూఫ్స్ ఉంటే పట్టుకరా, నేను దేనికైతే దానికి ఒప్పుకుంటా. మీడియా మిత్రులకు నమస్కారం, ఇక్కడికి వచ్చిన వారందరికీ నమస్కారం. నా పేరు రవలి రాణా ప్రతాప్, వంగపల్లి సర్పంచ్ ని. నేను రాజశేఖర్ ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టించడానికి కారణం ఏంటంటే, గొంగిడి రాజశేఖర్ అనే వ్యక్తి నా భర్తపై దుష్ప్రచారం చేసుకుంటా 30 లక్షలు లంచం అడిగాడని నా భర్త న్యూస్ లో గానీ యూట్యూబ్ లో గానీ పెట్టడం జరిగింది. మేము బాడీ మీటింగ్ అయినప్పటి నుంచి, ఇప్పుడు నేను సర్పంచ్ అయి 7 months అవుతుంది. అప్పటి నుంచి బాడీ మీటింగ్స్ అయినప్పటి నుంచి నేను మా సెక్రటరీకి చెప్తానే ఉన్నా, మా పాలకవర్గం అంతా కలిసి పిలిపివ్వండి మేడం, 122 సర్వే దాంట్లో ఆయనకు దారి ఎక్కడిది, ఎట్లా పెట్టుకున్నారు దారి అనేది అడగడం, ప్రశ్నిద్దామనే ఇన్ఫర్మేషన్ కొరకు మేము ఆయన పలుమార్లు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఆయనకు. కానీ ఎలాంటి స్పందన లేదు. ఇంతవరకు జీపీ గ్రామ పంచాయతీ కూడా ఎలాంటి స్పందన లేదు. నా 122 సర్వే నెంబర్ లో మేము ఉపాధి హామీ వాళ్ళతోటి చెట్లు నాటించడం జరిగింది గవర్నమెంట్ ల్యాండ్ లో. దాన్ని 3rd రోజు మేము చెట్లు నాటించాం. అదే నైట్ డోజర్ పెట్టి మొత్తం మొత్తం డిస్మాంటల్ చేయించడం జరిగింది. గొంగిడి శేఖర్ అనే వ్యక్తి. నా పేరు కాళ్ళే వినోద్ కుమార్, నేను వంగపల్లి గ్రామ 4వ వార్డు మెంబర్ని. ఈరోజు గొంగిడి రాజశేఖర్ అనే వ్యక్తి మా వంగపల్లి సర్పంచ్ రవలి రాణా ప్రతాప్ గారి పైన చేసిన అసత్య ప్రచారాలు, అవి అసత్య ప్రచారాలను తేలిపోయింది. ఎందుకనగా రేరా డిటిసిపి అప్రూవర్ తెచ్చుకున్న డిటిసిపి అప్రూవర్ తీసుకొచ్చుకున్న మాట వాస్తవమే. కాకపోతే ఆ డిటిసిపి పర్మిషన్ ఉన్న ఆ బాట వెంచర్కు ఆ మెయిన్ రోడ్ నుంచి ఉన్న బాట కాదు అది.
అది వెనకాల నుంచి వచ్చిన పర్మిషన్, ఆ డిటిసిపి అప్రూవ్డ్ వచ్చిన ఆ కాపీని షో చేయాలని చెప్పి మేము 2-3 టైమ్స్ గ్రామ పంచాయతీ నుంచి హెచ్చరించడం జరిగింది. స్పందించకపోగా గ్రామ సర్పంచ్ పై అభియోగాలు మోపడం, ఇది అసత్య ప్రచారాలు చేయడం ఇది తగదు. మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నది ఒకటే, ఈరోజు చేస్తున్న అసత్య ప్రచారాలు ఎంఆర్ఓ కానీ తర్వాత సర్వేయర్తో కానీ ఇవి సర్వే చేయించి నిజాలు బయటకు తీసి ఈరోజు మాకు తగిన పరిష్కారం చూపించాలని కోరుతున్నాం. చౌటుపల్ మండలంలోనే ప్రతిపక్ష పార్టీ సర్పంచ్ల గ్రామాలకు నిధులు ఇవ్వకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నాడని నిరసనగా చౌటుపల్ సంస్థాన్ నారాయణపురం మండలంలోనే బీజేపీ సర్పంచులు, కౌన్సిలర్లు ధర్నా చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు గంగిడి మనోహర్ రెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చౌటుపల్ మున్సిపాలిటీ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించిన బీజేపీ సర్పంచ్లు, కౌన్సిలర్లు నిరసన తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు గంగిడి మనోహర్ రెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చౌటుపల్ మండలంలోని ప్రతిపక్ష పార్టీ సర్పంచ్ల గ్రామాలకు నిధులు ఇవ్వకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నాడని నిరసనగా చౌటుపల్ సంస్థాన్ నారాయణపురం మండలంలోని బీజేపీ సర్పంచ్లు, కౌన్సిలర్లు ధర్నా చేశారు. ప్రభుత్వ అధికారుల పార్టీ తొత్తుగా మారిన ఆర్డీఓ, రాజగోపాల్ రెడ్డి తొత్తుగా మారిన ఆర్డీఓ వెంటనే రాజగోపాల్ రెడ్డి తొత్తుగా మారిన ఆర్డీఓ, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా మారిన ఆర్డీఓ, బీజేపీ గ్రామాల పట్ల వివక్ష వైఖరి, బీజేపీ గ్రామాల పట్ల ఆర్డీఓ నిర్లక్ష్య వైఖరి, బీజేపీ గ్రామాల పట్ల ఆర్డీఓ ప్రభుత్వ అధికారుల ఆర్డీఓ, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా మారిన ఆర్డీఓ, ఏజెంట్ గా మారిన ఆర్డీఓ, రాజగోపాల్ రెడ్డి ఏజెంట్ గా మారిన ఆర్డీఓ, బీజేపీ గ్రామాలకు నిధుల కేటాయింపు హామీని వెంటనే నిధుల కేటాయింపు వెంటనే అన్ని గ్రామాలకు సమాన న్యాయంగా అన్ని గ్రామాలకు గ్రామాలు వాళ్ళ సంగతి ఏందో తీర్చడానికే మనం వచ్చినాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఓపికతో ఉండండి. అందరూ కూడా ఈ విషయం తేల్చుకున్నాము. తాడో పేడో వాళ్ళతో తేల్చుకున్నాము.
దేశంలో నిత్యావసర వస్తువులపై పెరుగుతున్న అధిక ధరలను అరికట్టాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ అంజయ్యాచారి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి. దేశంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల అధిక ధరలను అరికట్టాలి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ అంజయ్యాచారి అన్నారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో శుక్రవారం సిపిఐ పార్టీ నాంపల్లి మండల కౌన్సిల్ సమావేశం మండల కార్యవర్గ సభ్యులు కోరె సత్తయ్య అధ్యక్షతన నిర్వహించారు. దేశంలో నిత్యావసర వస్తువులపై పెరుగుతున్న అధిక ధరలను అరికట్టాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ అంజయ్యాచారి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి. దేశంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల అధిక ధరలను అరికట్టాలి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ అంజయ్య అన్నారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో శుక్రవారం సిపిఐ పార్టీ నాంపల్లి మండల కౌన్సిల్ సమావేశం మండల కార్యవర్గ సభ్యులు కోరె సత్తయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఆర్ అంజయ్యాచారి వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. బద్లావ్ జరూరీ హై మార్పు కావాలి అనే నినాదంతో సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక పాలన నిరసించండి, ఆగస్టు 6 నుండి 14 వరకు సిపిఐ పార్టీ చేపట్టిన పాదయాత్రలను జయప్రదం చేయాలని, అదేవిధంగా ఆగస్టు 10వ తేదీన నాంపల్లి మండలానికి జీబుజాత చేరుకున్న సందర్భంగా మండలంలో అన్ని గ్రామాల నుండి 100 బైకులతోటి అన్ని గ్రామాల మీదుగా జరిగే బైక్ ర్యాలీ జాతా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సుధనబోయిన రమేష్, సహాయ కార్యదర్శి నేతాళ్ల రాజు, మండల కార్యవర్గ సభ్యులు ఊరిపాక వెంకటయ్య, నేరెళ్ల సైదులు, దండిగ వెంకటయ్య, ఏవైఎఫ్ మండల కార్యదర్శి చెన్నోజు వెంకటాచారి, రేవెల్లి సర్పంచ్ బట్టు శ్రీను, ముఖ్య నాయకులు గిరి, స్వామి, కానుగుల మహేష్, బుసిపాక ప్రశాంత్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనం గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాం కాబట్టి, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ అధికారం వచ్చిన తర్వాత ఇప్పటికి 12 సంవత్సరాలు అవుతాం. ఈ 12 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి, అధికారం రాకముందు వాళ్ళు మేనిఫెస్టో పెట్టారు. ఈ భారతదేశాన్ని మొత్తం మేము ఏదో మార్పు చేస్తాం, ఈ భారతదేశాన్ని ఎక్కడో అంతర్జాతీయ స్థాయిలో మేము అభివృద్ధి చేస్తాము. ప్రజలని ఆకర్షితులను చేయడానికి సోషల్ మీడియాని, ఇన్స్టాగ్రామ్ని, తర్వాత ఫేస్బుక్, ఈ దేశంలో ఉన్న సోషల్ మీడియాని మొత్తం భారతీయ జనతా పార్టీ 75% కొనేసింది. ఈ దేశంలో ఉన్న ఎక్కడైతే పెట్టుబడి వ్యవస్థ ఉన్నదో, కార్పొరేట్ వ్యవస్థలు మొత్తం గుజరాత్లో దాదాపు 50% ఉంటుంది. అదాని, అంబానీ అలాంటి వాళ్ళు వాళ్ళ దోపిడీ కొరకు మనం గతంలో కాంగ్రెస్ ఎంబడి ఉండి మనకు పార్లమెంట్లో 62 సీట్లు ఉండేది. మనం 62 సీట్లు మనకు సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్టులకు ఉన్నప్పుడు ఈ దేశంలో నడుస్తున్న అవినీతి మీద, అక్రమాల మీద, ఈ దోపిడీ వ్యవస్థకు ఎప్పటికప్పుడు మన కమ్యూనిస్టులు వీళ్ళు దోపిడీకి వ్యతిరేకంగా కంపెనీలు ఎంత నష్టం చేస్తున్నారో దాని మీద మొత్తం చిట్టా తీస్తున్నారని ఈ దోపిడీ వ్యవస్థ మొత్తము మోడీ, గుజరాత్లో ఉన్న మోడీని పట్టుకొని మనం ఈ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టులు ఏంటి బయటికి వెళ్ళారు, కమ్యూనిస్టుల నుండి మనం పైకి తీసుకొస్తే మనకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఈ పెట్టుబడి వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుంది, మన కంపెనీలు దివాలా తీస్తాయి, ఇది సమసమానత్వం అంటారు, మనకు నష్టం జరుగుతుందని ఈ పెట్టుబడి వ్యవస్థ మొత్తం మోడీని పట్టుకున్నారు. కాంగ్రెస్ కూడా ఎంట్రీ ఇచ్చింది, కమ్యూనిస్టులను దూరం చేస్తేనే మీకు ఆర్థిక సహకారం చేస్తాం. వాళ్ళు దానికి ససేమీరా అనే వరకు బీజేపీని టోటల్గా సోషల్ మీడియా తోటి బీజేపీ అక్కడ ఉన్న గుజరాత్ని భూతద్దంలో చూపించినట్టు మొత్తం సోషల్ మీడియాలో ప్రతిరోజు మోడీ ఇట్లా చేసేది గుజరాత్ని, ఈ భారతదేశం మొత్తం కూడా ఈ అర్థంలాగా చూపిస్తామని పెద్ద ప్రచారం చేశారు.
చేసే చెప్పారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. కార్పొరేట్ వ్యవస్థలను గవర్నమెంట్ వ్యవస్థలో చేస్తామని చెప్పారు. ఒక్కటన్నా చేసిన చరిత్ర లేదు భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాల నుంచి. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అంటే ఇవాళ ఎన్ని కావాలి? 12 రోజుల్లో 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. అలాంటి మాటలే తప్ప ఈనాడు ఎందుకు నిరుద్యోగ సమస్య పెరుగుతుంది? ఓన్లీ ఒక తెలంగాణనే సంవత్సరానికి 4 లక్షల మంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వృధాగా ఉన్నారు. సంవత్సరానికి 4 లక్షల మంది ఓన్లీ ఒక తెలంగాణ. మరి భారతదేశ వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది విద్యార్థులు కావాలా? అలాంటి వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు లేవు. ఉన్న పరిశ్రమలు కూడా ప్రైవేటీకరణ. ఇవాళ విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేశారు, ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తున్నారు, బ్యాంకులు ఉన్న బ్యాంకులను కూడా ప్రైవేటీకరణ చేసిన అంత కుదింపు చేస్తున్నారు. ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అనడానికి వీలు లేకుండా చేస్తూ ఉన్నారు. నా కొడుకు గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రాధాన్యత లేదు. వ్యవసాయ రంగానికి ప్రత్యేకమైన ఉన్న హక్కులని ఆ చట్టాలన్నీ రద్దు చేసి ఒక 3 చట్టాలు తీసుకొచ్చారు. అంటే దేశంలో నువ్వు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అంటే ఇక్కడ పండించిన వాటిని తీసుకుపోయి భారతదేశంలో కానీ ఇతర దేశాలు అమ్ముకోవాలంటే సాధ్యమయ్యే పని. దానికి వెంటనే రైతాంగం ఢిల్లీలో సంవత్సరం 8 నెలలు తిండి తిప్పలు లేకుండా అక్కడే బంధించి ఉద్యమిస్తే మోడీ అప్పుడు తల వంచి క్షమాపణ చెప్పి దాన్ని సైలెంట్ చేసింది. కానీ ఇంకా పూర్తిగా రద్దు కాదు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని ఎస్బీఐ ఆధ్వర్యంలో బ్యాంకు కస్టమర్ సర్వీస్ పాయింట్ మినీ బ్యాంక్ను తుర్కలాషాపురం గ్రామంలో ఎస్బీఐ మేనేజర్ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ కునగల్ల లిల్లీ గణేష్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్బీఐ సేవలు ఈ రోజు నుండి తుర్కలాషాపురం గ్రామంలో నిర్వహించబడతాయి. గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని ఎస్బీఐ ఆధ్వర్యంలో బ్యాంకు కస్టమర్ సర్వీస్ పాయింట్ను తుర్కలాషాపురం గ్రామంలో ఎస్బీఐ మేనేజర్ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ కునగల్ల లిల్లీ గణేష్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్బీఐ సేవలు ఈ రోజు నుండి తుర్కలాషాపురం గ్రామంలో నిర్వహించబడతాయి. గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా ఈ సేవలను ఉపయోగించుకోవాలని ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, మహిళా సంఘాల లోను, రీపేమెంట్లు, ఈకేవైసీలను సంబంధించిన ప్రతి పనులను మినీ బ్యాంకు ద్వారా ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పే పాయింట్ మేనేజర్ డి రాజు యాదవ్, ఇమ్మడి దశరథ గుప్తా, కునగల్ల మల్లేశం, ఆవుల సాయిప్రసాద్, జోగు రమేష్, దాసగాని చంద్రయ్య, చిలుకూరి మోహన్, బొమ్మగాని రాజు, పసునూరి సోమనారాయణ, జువాజీ మహేందర్ గ్రామస్తులు పాల్గొన్నారు.
ఫస్ట్ కట్నం ఆడియోలకి కట్నం ఎంత ఇది కదా పెట్టి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గుండాల మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘం అధ్యక్షుడు చిదం ప్రకాష్ కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గూండాల మండలం కేంద్రంలోని చేనేత సహకార సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘం అధ్యక్షుడు చిందం ప్రకాష్ కొండ లక్ష్మణ్ బాబూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. చిందం ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరిస్తే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. చేనేతను ప్రోత్సహించడం ద్వారా నేత కార్మికుల జీవనోపాధికి తోడ్పడవచ్చని అన్నారు. ప్రభుత్వం చేనేత రంగానికి అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు ఏలే కృష్ణ, వల్లాల సరస్వతి, గోలి రమేష్, తాటి వెంకటేష్, పొల్లం వనిత, దుడక లింగమూర్తి, దుడక సత్యనారాయణ, దోర్న రమేష్, దోర్నం గోపాల్తో పాటు పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం వర్ధిల్లాలి 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 జాతీయ చేనేత దినోత్సవం చేనేత ఐక్యత వర్ధిల్లాలి చేనేత ఐక్యత వర్ధిల్లాలి ధరించండి 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 ఆదరించండి 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 జై చేనేత జై చేనేత. హెడ్లైన్స్ మరోసారి. స్టడీ టూర్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర శాసన మండలి శాసనసభను సందర్శించిన ఒరిస్సా అసెంబ్లీ శాఖల సంబంధిత స్టాండింగ్ కమిటీ. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు చేనేత రంగం ప్రతీక అని పేర్కొన్న స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరుణ్ రెడ్డి. ఆహారం ఔషధంగా మారాలంటే సేంద్రియ వ్యవసాయం మంచిదన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మార్నింగ్ వాక్ లో ప్రజా సమస్యలు తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి రైలయ్య. ఈ నెల 10న నాగార్జున సాగర్ విజయ విహార్ వద్ద జరిగే వరుణ యాగానికి హాజరు కానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించిన నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. సూర్యాపేటకు రైలు వచ్చే వరకు పోరాటం ఆగదు. రైల్వే కోసం విద్యార్థుల గర్జన. రైల్వే సాధన సమితి ర్యాలీకి విశేష స్పందన. హైదరాబాద్ ఐఎన్పిఆర్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బోనాల సంబరాలు. దేవరకొండ చేనేత సహకార సంఘంలో ఘనంగా చేనేత దినోత్సవ వేడుకలు. గ్రామాభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు. వంగపల్లి గ్రామ సర్పంచ్ వగ్గు రవలి రాణా ప్రతాప్ ఆవేదన. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించిన బీజేపీ సర్పంచ్లు, కౌన్సిలర్లు నిరసన. బద్లావ్ జరూరీ, హై మార్పు కావాలి అనే నినాదంతో సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ అంజయ్య. తుర్కల షాపురంలో ఎస్బీఐ మినీ బ్యాంక్ ప్రారంభం. ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం. చేనేత వస్త్రాలు ధరిస్తే ఆరోగ్యమన్న చిందం ప్రకాష్. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.